అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మన ఫిష్‌కి ఎంతో యూజ్‌బుల్ అయిన ఒక నేచర్ ఇచ్చిన తన ఫ్రెండ్‌ని అయితే ఈరోజు నేను పరిచయం చేస్తాను. సో, దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే మనకుంటాయి. అదే యాపిల్ స్నేల్స్. యాపిల్ స్నేల్స్ అనే కాదు, ఏ స్నేల్స్ అయినా ఫిష్‌కి ఈ స్నేల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయితే రోల్ అనేది ఇవి ప్లే చేస్తాయి. ఎలాగంటే మన ఫిష్ అనేది ఎక్స్క్రీట్ చేసిన వ్యర్థాలు అనేవి ఈ స్నేల్స్ అనేవి తినేసి వాటర్ని ప్యూరిఫై చేస్తూ ఇంకా రకరకాలుగా మన ఫిష్కి అయితే ఇవి చాలా మేలు అనేవి చేస్తాయి అన్నమాట. సో ఈరోజు మన వీడియోలో స్నేల్ గురించి అనేది నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. క్లీనింగ్. మన స్నేల్స్ అనేవి క్లీనింగ్ పర్పస్కి అయితే మనం వాడాలి. ఎలాగంటే మన ఫిషెస్ అనేవి ఫుడ్ అనేది తీసుకున్న తర్వాత ఎక్స్క్రీషన్ అనేది చేస్తుంది, అదే వ్యర్థాలు. ఆ వ్యర్థాలు అనేవి కింద గ్లాస్కి అయితే అతుక్కుపోయి కొన్నిసార్లు మనం సైఫనింగ్ అనేది చేసుకోవడానికి రానియకుండా ఉంటుంది. సో మనం ఈ స్నేల్స్ అనేవి వదలడం వల్ల అది ఆ ఫిష్ అనే ఒక వ్యర్థాలు అనేది అది తినేస్తుంది. ఆ తినేసి అది చిన్న చిన్న మినరల్స్ కింద వదులుతుంది. అది వాటర్కి హార్మ్ఫుల్ కాదు, ఇంకా ఫిష్కి కూడా అసలు హార్మ్ఫుల్ కాదు. ఇలా మన అక్వేరియంలో అయితే వేసుకోవచ్చు. చూడొచ్చు, నా ఫిషెస్లో స్నేల్ అనేది దీంట్లో లేదు కాబట్టి ఆ ఫిష్ యొక్క ఎక్స్క్రీషన్ అనేది ఎలా పడిందో మీరు చూడొచ్చు. సో నేను స్నేల్ అనేది ఇప్పుడే యాడ్ చేశాను, అది ఇంకా క్లోజ్ అయ్యే ఉంది, మీరు చూడొచ్చు. ఇలా మొత్తం నేను స్నైఫింగ్ చేస్తున్నా కూడా అది దానికంటూ పోయి ఇంకా వాటర్లో కలిసిపోతుంది అన్నమాట. నేను స్నైఫింగ్ చేసేటప్పుడు ఆ ఫోర్స్కి కదిలి స్నైఫింగ్ అవ్వట్లేదు. సో నేను అప్పుడు ఏం చేశానంటే ఈ స్నేల్ అనేది నేను దాంట్లో అయితే వేసుకున్నాను. అలా వేసుకోవడం వల్ల ఈ స్నేల్ అనేది ఏం చేస్తుందంటే ఆ కింద ఉన్న ఫిష్ యొక్క వ్యర్థాలు అనేది తినేస్తుంది. మీకు అర్థమే ఉంటుంది కదా, ఫిష్ యొక్క వ్యర్థాలు అనేది తినేస్తుంది. అది తినేసి మళ్ళీ అది కూడా ఎక్స్క్రీట్ అనేది చేస్తుంది. అది కూడా ఇగో ఇలా మినరల్స్ లాగా చిన్న చిన్నగా అయితే అవి అయితే ఎక్స్క్రీట్ అనేది చేస్తుంది. ఇది వాటర్లో కలవదు, ఇంకా స్టిక్కీగా కూడా ఉండదు. మనం స్నైఫింగ్ అనేది చేసుకునేటప్పుడు ఈజీగా అయితే ఇది వచ్చేస్తుంది. సో మనం స్నేల్ అనేది ఇలా క్లీనింగ్ పర్పస్కి చాలా ఈజీగా అయితే మనం వాడుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు నేను ఈ ట్యాంక్లో స్నేల్ వదిలాను. ఓ అరగంట తర్వాత మొత్తం అంతా క్లీన్ అయితే చేసింది. అది మొత్తం మన ఫిష్ టబ్కి సైడ్లో ఉన్న ఫంగస్ కూడా జిడ్డుగా ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేసింది. ఇప్పుడు నేను దీన్ని సైఫనింగ్ అయితే చేస్తాను. సైఫనింగ్ అంటే ఒక ప్లాస్టిక్ పైప్ అనేది తీసుకోవాలి మనం, 2 సైడ్స్ ఏం ఉండకూడదు. అలా తీసుకుని దానికి 2 ఎండ్స్ ఉంటాయి కదా, ఒకటి పైన పెట్టుకొని అనదర్ ఎండ్ మనం బకెట్లోకి అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఆ ఎండ్ని వాటర్లో పెట్టి దీన్ని నోటితో తాగితే ఆ ఫోర్స్కి వాటర్ వస్తుంది. అలా వచ్చిన వాటర్ దీంట్లో ఒక వ్యాక్యూమ్ క్లీనర్లో పనిచేస్తుంది. అప్పుడు మనం దాన్ని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఆ స్నేల్ అనేది ఆ ఎక్స్క్రీషన్ అనేది అలా చేయడం వల్ల అది ఎంత స్పీడ్గా వస్తుందో మొత్తం స్పీడ్గా అయితే క్లీన్ అయిపోతుంది. అది అసలు కింద అతుక్కోవట్లేదు. ఇలా మనం స్నైఫింగ్ చేయగానే వస్తుంది. ఇలా మీరు స్నేల్ అని యాడ్ చేసుకోవడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఇదే, మీరు క్లీనింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో స్నేల్ అనేది ఇలా అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ యాపిల్ స్నేల్స్ని ప్లాంటెడ్ ఎక్వేరియంలో వేసినప్పుడు కొంచెం వాటిని గమనిస్తూ ఉండండి, ఎందుకంటే ఇవి కొన్ని ప్లాంట్స్ అనేవి తినేస్తే మొత్తం అన్ని కావు. ఇంకా టైప్స్ గురించి చూస్తే యాపిల్ స్నేల్స్లో బోల్డ్ టైప్స్ అనేవి ఉంటాయి. యాపిల్ స్నేల్స్లోనే కాదు, ఇంకా చాలా స్నేల్స్ అనేవి ఉంటాయి. వాడు గుర్తుంచుకోండి, యాపిల్ స్నేల్స్ అనేవి కొన్న తర్వాత వీటిని మళ్ళీ మీరు నచ్చక బయట అనేది పాడేయవద్దు. ఎందుకంటే ఇది బయట ఎన్విరాన్మెంట్కి అంత మంచిది కాదు. ఇది మిగతా స్నేల్స్ అనేవి తినేస్తుంది. వాటిని తినేసి పిల్లలు అనేవి పొలోమని పెడుతుంది, ఇంకా ప్లాంట్స్ అనేవి తినేస్తుంది. ఇది నేచర్కి అంత మంచిది కాదు, ఇది మ్యాన్ మేడ్. కాబట్టి మనం దీన్ని తప్పకుండా చచ్చేంత వరకు మనమే దీన్ని పెంచాల్సి వస్తుంది, బయట అనేది పాడేయవద్దు. ఇంకా వీటి బ్రీడింగ్ అనేది చాలా సింపుల్. ఇంతకీ దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ చేయడం అనేది ఉండదు, ఎందుకంటే దీంట్లో ఆడ మగ అనేది ఉండదు. యాపిల్ స్నేల్సే కాదు, ఏ స్నేల్ అయినా మేల్ అండ్ ఫీమేల్స్ అనేవి ఉండవు. ఇది బ్రీడ్ అనేది అవ్వాలంటే ఒక నిమ్మకాయ అంత సైజులో 2 అయితే ఉండాలి. చిన్నగా కాదు, ఒక నిమ్మకాయ అంత సైజులో అయితే ఇవి ఉండాలి. ఇవి బ్రీడ్ అవ్వాలంటే 2 స్నేల్స్ అనేవి జత కడితే చాలు. అంటే ఎలా అంటే ఒక దాని ఈ
ఒక దాని బాడీ సెల్స్ అనేవి ఒకదాని ఒకటి కట్ చేసుకొని పంచుకుంటాయి అన్నమాట. అలా పంచుకోవడం వల్ల వీటికైతే పిల్లలు అనేవి పుడతాయి. మీ దగ్గర 2 స్నేల్స్ ఉంటే 2 స్నేల్స్ గుడ్లు పెడతాయి. అర్థమైందా? 2 గుడ్లు పెడతాయి. రెండిట్లకి జెండర్ అనేది ఉండదు. 2 పిల్లలు పెడతాయి. గుర్తుంచుకోండి. ఇవి పిల్లలు పెట్టాలంటే ఇవి ఎగ్స్ అనేవి లే చేస్తాయి. ఈ ఎగ్స్ అనేవి లే చేయాలంటే ఇవి నీటిలో అయితే పెట్టవు. బయట అయితే పెడతాయి. నీటిలో పెడితే చేపలు కట్ట తినేస్తే ప్రమాదాలు ఉంటాయి. సో వీటి పైన అనేది పెడతాయి. సో మీరు ఒకవేళ మీ స్నేల్ అనేది బ్రీడింగ్ అనేది మీకు వచ్చినదైనా సైన్స్ కట్ట అయినా అనిపిస్తే మీరు వాటికి పైన మన ఎక్వేరియం గ్లాస్ ఉంటుంది కదా, దానికైతే స్పేస్ వదలండి. అలా వదిలితే అవి గుడ్లు అనేది పెట్టుకుంటాయి. ఇంకో మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఈ స్నేల్స్ వల్ల మన ఫిషెస్లో ఏ ఫిష్ అయినా పొరపాటున ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకా ఎలాంటి రోగాలు కట్ట అయినా అయ్యి ఆ ఫిష్ అనేది ఒకవేళ చనిపోతే ఈ స్నేల్ అనేది ఆ ఫిష్ అంటే డెడ్ అయిపోయిన ఫిష్ని అయితే తినేస్తుంది. ఆ డెడ్ అయిపోయిన ఫిష్ని తినేయడం వల్ల ఆ ఫిష్కి ఉన్న డిజీజెస్ కూడా ఈ స్నేల్ అనేవి ఏమీ చేయలేవు. సో మిగతా ఫిషెస్ కూడా ఈ స్నేల్ వల్ల బతికేస్తాయి. అలాగా ఈ స్నేల్స్ అనేవి డిజీజ్ వచ్చి ఇలా చనిపోయిన ఫిషెస్ అని తినేయడం వల్ల మిగతా ఫిషెస్ అనేవి చాలా హెల్దీగా అనేది అవి కూడా ఉంటాయి. సో స్నేల్స్ వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఇలాంటివి కొనుక్కుందాం అనుకుంటే మీరు ఖచ్చితంగా అయితే కొనుక్కోండి. రేట్ అనేది ప్రైస్ అంటే ఎక్కువ ఏమి ఉండదు. ఒకటి 20 రూపీస్ మాత్రమే ఉంటుందన్నమాట. మీరు 2 మాత్రమే తెచ్చుకోండి. ఎక్కువ అనేది వద్దు. ఎందుకంటే పిల్లలు అనేవి స్పీడ్గానే పెడతాయి. ఒక నిమ్మకాయ అంత సైజు వచ్చాక 1 నెల తర్వాత అయితే ఇవి ఎగ్స్ అనేవి 2 లేచేస్తాయి. ఫస్ట్ యాడ్స్లో అయితే అవ్వదు. ఒకవేళ మీకు అవ్వకపోతే మీరు వీటికి సపరేట్గా ఎలాంటి ఫుడ్ అయినా వేయక్కర్లేదు అన్నమాట. ఎస్క్రిస్నే దీని ఫుడ్డు. ఇంకా చిన్న సజెషన్ ఏంటంటే ఈ యాపిల్ స్నేల్స్ అనేవి ప్రెడటర్ ఫిషెస్ దగ్గర అయితే మనం వేయకూడదు. ఎందుకంటే ప్రెడటర్ ఫిషెస్ అనేవి ఈ స్నేల్స్ అనేవి తినేస్తాయి. మన స్నేల్స్ అనేవి ఈ ప్రెడటర్స్ తినేస్తాయి. ఎలాంటివి అంటే ఆస్కస్, అరోనాస్, అలిగేటర్ గాస్, ఇంకా సిక్లిట్స్, ఇలా కార్నివర్స్ ఇంకా అగ్రెసివ్గా ఉంటాయి కదా, ప్రతిదాన్ని కొత్తదాన్ని అలా తినేస్తూ ఉంటాయి. వాటి దగ్గర అయితే మన స్నేల్స్ అనేది పెట్టుకోకూడదు. సాధు జంతువుల్లాగా డొమెస్టిక్ లాంటి వాటి దగ్గర మాత్రమే మనం వీటిని పెట్టుకోవాలి. మీకు ఒకవేళ దీనికి ఫుడ్ అనేది వేయాలనుకుంటే మన ఎక్వేరియంలో నాచ్ ఉంటుంది కదా, ఆ నాచ్ని ఎండలో ఎండబెట్టి మీరు మళ్ళీ వాటర్లో వేస్తే అది ములుగుతుంది కదా, అది తినేస్తే వాటికి బ్రీడింగ్ అనేది బాగానే అవుతుంది. సో ఇలా మన స్నేల్స్ అనేది వాడడం వల్ల మన ఎక్వేరియన్స్కి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఒకవేళ మీ దగ్గర ఫిల్టర్ అనేది లేకపోతే మీ వాటర్ అనేది వారానికి ఇలా మాసిపోతూ ఉంటే మీరు ఈ ఎక్వేరియం స్నేల్స్ అనేది వాడడం వల్ల ఆ వాటర్ అనేది క్లౌడీనెస్ అనేది ఉండదు. క్లియర్గా ఉంటుంది. మీ కింద పడిపోయిన మైనర్లు అనేవి 2 రోజులకు ఒకసారి స్నైపింగ్ అనేది చేసుకోండి. ఇంకా చనిపోయిన ఫిషెస్ అనేవి అది తినేసి రోగాలు కాకుండా చూస్తుంది. ఇంకా ఇంతే గైస్. ఈ యాపిల్ స్నేల్స్ అనేవి కేర్ చేయడం అనేది చాలా ఈజీ. మనం వీటికి స్పెషల్గా కేర్ అనేది ఏం తీసుకోకర్లేదు, జస్ట్ అలా వదిలేయడమే. ఇంకా వీటికి డిజీజ్ అనేవి ఏమీ రావు. వీటికి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ పవర్ ఉంటుందన్నమాట. వీటికి డిజీజెస్ అనేవి ఎక్కువ రావు. ఇంకా ఎలాంటి ఫుడ్ అనేది వేయక్కర్లేదు. ఫిష్ యొక్క వ్యర్థాలే వీటి యొక్క ఫుడ్. మీరు వేయాలనుకుంటే నాచ్ అనేది వేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ ఎలాంటి ఫిష్ అనేది నేనైతే షేర్ చేయట్లేదు. ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా చేస్తాను. మీకు ఇంకా అలాంటి ఫిష్ డౌట్స్ ఉన్నా మీరు అయితే పెట్టుకోవచ్చు కామెంట్స్లో. సో ప్లీజ్ లైక్ చేయండి.